మనలో చాలా మంది దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టి దేవుడికి నమస్కరిస్తారు. కానీ ఎందుకు కొట్టాలి? దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం గురువు దగ్గరికి గాని, దేవాలయానికి గాని వట్టి చేతులతో వెళ్ళకూడదు. పండు, పుష్పం లేదా కొబ్బరికాయ తీసుకొని వెళ్లి భగవంతుని ఆశీస్సులు పొందాలి. కొబ్బరికాయను సాధారణ ఫలంగా కాకుండా ఒక దైవ స్వరూపంగా భావిస్తారు. పురాణాల ప్రకారం కొబ్బరికాయ ఆకృతి పరమేశ్వరుని తల స్వరూపంగా చెబుతారు. దానిపై ఉండే పీచు శివుని జటాజూటాన్ని సూచిస్తుంది. కొబ్బరికాయపై కనిపించే మూడు కళ్ళ లాంటి గుర్తులు త్రినేత్రుడైన పరమేశ్వరుని మూడు నేత్రాలను సూచిస్తాయి. కొబ్బరికాయ లోపల ఉండే తెల్లని గుజ్జు పార్వతీదేవి స్వరూపంగా, అందులోని నీరు గంగమ్మ తల్లి స్వరూపంగా భావిస్తారు. అందుకే దేవాలయంలో కొబ్బరికాయ కొట్టడం అంటే కేవలం ఒక ఆచారం కాదు, మన అహంకారం, మనసులోని చెడు భావనలు, స్వార్థం అన్నింటినీ భగవంతుని పాదాల వద్ద సమర్పించడం అనే గొప్ప ఆధ్యాత్మిక భావన. కొబ్బరికాయ కొట్టేటప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కొబ్బరికాయ రెండు ముక్కలైన తర్వాత దాని తెరిచిన భాగం దేవుడి వైపు ఉండేలా సమర్పించాలి. మనం కాకుండా స్వామివారే దానిని స్వీకరిస్తున్నారనే భావనతో నివేదన చేయాలి. కొంతమంది కొబ్బరికాయ కుళ్ళిపోయి ఉంటే భయపడుతుంటారు. కానీ శాస్త్రం ప్రకారం దానిని అపశకునంగా భావించవలసిన అవసరం లేదు. మనకు పట్టిన దోషం తొలగిపోయిందని భావించి మరో కొబ్బరికాయ సమర్పించుకోవచ్చు. అలాగే కొబ్బరికాయకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. కొబ్బరి నీరు శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే ప్రకృతి ప్రసాదించిన ఔషధంగా ఆయుర్వేదం చెబుతోంది. అభిషేక సమయంలో కొబ్బరి నీటితో పరమేశ్వరునికి అభిషేకం చేయడం ఎంతో శుభప్రదం. ముఖ్యంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి శ్రీ సూక్తంతో పాటు కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయని విశ్వాసం. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ సమర్పించడం అంటే కేవలం ఒక ఫలాన్ని ఇవ్వడం కాదు, మన ఆత్మను, మన భక్తిని, మన వినయాన్ని భగవంతునికి సమర్పించడం. పరమేశ్వరుడు మనకి ప్రసాదించిన ఈ అమూల్యమైన వరం అయిన కొబ్బరికాయ యొక్క మహిమను తెలుసుకొని భక్తి శ్రద్ధలతో సమర్పిస్తే దైవానుగ్రహం తప్పక లభిస్తుంది.